పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం. సూర్యుడు మండిపోతూ ఉంటాడు. తక్కువ నీళ్లతో పారుతున్న సెలయేటిలో అత్తాకోడళ్ళు కలిసి నీళ్లలో కప్పల కోసం చూస్తూ ఉంటారు. అత్తయ్య, ఇంత ఎండలో కప్పల కోసం చూడడం అవసరమా? చాలా అవసరం కోళ్ళ. కప్పల పెళ్లి చెయ్యాలంటే కప్పలు కావాలి కదా. నీళ్ల కరువు పోయేందుకు కప్పల పెళ్లి చేయడం ఏమిటి అత్తయ్య? కప్పలకు పెళ్లి చేస్తే వర్షం పడుతుంది. వర్షం ఎక్కడ పడితే అక్కడ నీళ్లుంటాయి, పంటలు పండుతాయి, పశువులు కూడా బతుకుతాయి. మనం సంతోషంగా ఉంటాం కదా. అత్తయ్య, ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందామా? నిజం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చులే కోళ్ళ. ముందుగా కప్పలను పట్టుకో. కప్పలు పట్టుకుంటేనే మనం ఎక్కడి నుండి ఇంటికి వెళ్ళేది. లేదంటే ఎక్కడే. కప్పులుంటాయి కదా పట్టుకోవడానికి. ఈ సెలయేరులో ఉన్నవే చాలా తక్కువ నీళ్లు. పైగా ఆ నీళ్ళలో కప్పలే లేవు. నా మాట విని మన ఊరికి వెళ్ళిపోదాం. పదండి అత్తయ్య. కోళ్ళ, మనం ఎట్టాగైనా కప్పలను తీసుకొని వెళ్ళాలి. లేదంటే ఊరి వాళ్ళ ముందు నా పరువు పోతుంది. మీ పరువు పోవడం పక్కన పెట్టండి. ఈ ఎండకి మన ప్రాణాలే పోయేలా ఉన్నాయి. ముందుగా మన ప్రాణాల గురించి ఆలోచించండి అత్తయ్య. వడదెబ్బ కొడితే నేను పట్నం హాస్పిటల్కి తీసుకెళ్తానులే కోళ్ళ నిన్ను. ముందుగా కప్పలను పట్టుకో. ఆ కప్పలకి పెళ్లి చెయ్యాలి. అప్పుడు వర్షం పడుద్ది. అప్పుడు మనకున్న నీళ్ల కరువు కూడా పోతుంది అని అత్తగారు శారద చెబుతూ ఉంటే రంగయ్య, చంద్రయ్య అనే ఇద్దరు వ్యక్తులు కర్రలు పట్టుకొని అత్తాకోడల దగ్గరికి వచ్చారు. కోపంగా వాళ్ళని చూస్తూ, ఎవరమ్మా మీరు? మా ఊరి సెలయేట్లు ఏం చేస్తున్నారు? అసలు ఈ నీళ్ళని మేము దావుతూ ఉంటాం, అందులో ఇద్దరు నిలబడి అంతా మురికి చేస్తున్నారు. మురికి చేయడం కాదులే బాబు. 2 కప్పలు ఏమైనా కనపడతాయి? ఏమైనా చూస్తున్నాం. మీకు కనపడితే కొంచెం 2 కప్పలను పట్టియండి బాబు. బాలే ఓరమ్మ మీరు. కప్పలు సెలయేట్లు ఎందుకుంటాయి? మరి ఎక్కడుంటాయి బాబు? నీళ్ళు ఎక్కడుంటాయి అక్కడ ఉంటాయి. వీటి నీళ్ళే అంటారు కదయ్యా, అందుకే చూస్తున్నాం బాబు అని శారదనగానే చంద్రయ్యకి కోపం వస్తుంది. విసురుగా, చూసించాలమ్మా, ఇంకెళ్ళండి. కప్పల్లో వేం లేవు. కప్పలు పట్టుకుంటారంట కప్పలు. వాటికి పెళ్లి చేస్తారంట. ఎలండి అని గట్టిగా అనగానే శారదా అనామికలు ఆ సెలయేటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక తమ ఊరి వైపు నడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఊరికెళ్ళి మన ఊరు వాళ్ళందరికీ ఏం చెప్పాలే? నీళ్ళ కరువు ఉండడం వల్ల ఎక్కడా నీళ్లు లేవు, అందుకే కప్పలు కూడా దొరకడం లేదని చెప్పడమే. అవి లేనప్పుడు, మనకి అందుబాటులోకి రానప్పుడు మనం ఏం చేస్తాం అత్తయ్య? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడమే మంచిదనిపిస్తుంది నాకు. సరే పద, సర్పంచ్ సుశీలకే నువ్వే చెప్పాలి. నేను నాకేం చెప్పలేను. అమ్మో, నాకు కూడా చెప్పడానికి ఏమీ రాదత్తయ్య అని అత్తాకోడలిద్దరూ కలిసి తమ ఊరికొస్తారు. సర్పంచ్ సుశీలను కలుస్తారు. ఇక సర్పంచ్ ఇంటి దగ్గర ఊరి వాళ్లతో పాటు పంతులు గారు రెడీగా ఉంటారు. అత్తాకోడళ్ళు కప్పల్ని పట్టుకొచ్చారు, అందరూ చప్పట్లు కొట్టండి అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. అత్తాకోడళ్ళిద్దరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు. అత్తాకోడళ్ళు, మీరు తీసుకొచ్చిన కప్పల్ని పంతులుకు చూపించండి. ఆయన మంత్రాలు చదువుతూ కప్పలకి పెళ్లి చేస్తాడు. కప్పల నేల కరువుతో పాటు కప్పల కరువు కూడా వచ్చింది సుశీల. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో ఒక సెలయేరు పారతా ఉంటే అక్కడికి వెళ్ళాం కప్పల కోసమని. ఎతికి ఆలసిపోయి వచ్చాం గాని ఒక్క కప్ప కూడా దొరికిందే లేదు. అవును సర్పంచ్ గారు, ఒక్క కప్ప కూడా లేదు. మరి ఇప్పుడు ఎలా అనామిక? పెద్దవారండి, మీరే ఏదైనా ఆలోచించాలి అని చెప్పగానే ఇక అక్కడ చేయటానికి ఏమీ లేదని ఊరి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున పేద కోడలు అనామిక నీటి కుండని నెత్తిన పెట్టుకుని అడవి మార్గాన ఊరివైపు వెళ్తూ ఉంటుంది. దారిలో ఒక చోట మట్టి కుండని పట్టుకుని కంగారు పడుతూ వెళ్తున్న కావేరికి అనామిక కనబడుతుంది. అనామిక, ఒకసారి ఆగవే చెల్లి అని చెప్పగానే అనామిక కావేరి మాట విని ఆగిపోతుంది. ఏమైంది కావేరక్క? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఎవరో స్వామిలా ఉన్నారు చెల్లి. పాపం దాహం అంటున్నారు. ఎక్కడ కావేరక్క? వెళ్దాం పద. దారిలో ఉన్న చెట్టు దగ్గర పడిపోయి ఉన్నాడు చెల్లి. దాహం అంటున్నాడు. ఎలాగో నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, పాపం ఆ స్వామీజీకి దాహం తీర్చవే, కొంచెం పుణ్యం వస్తుంది. అలాగే కావేరక్క, ఇప్పుడే ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను, నువ్వు వెళ్ళి నీళ్లు తెచ్చుకోపో అని చెప్పి అక్కడి నుంచి అనామిక ఆ చెట్టు దగ్గరికి వస్తుంది. కావేరి చెప్పినట్టుగానే ఆ చెట్టు కింద ఒక స్వామీజీ పడిపోయి ఉంటాడు. అనామిక కంగారు పడిపోతుంది.
స్వామికి నీళ్లు తాగిస్తుంది. ఇక నీళ్లు తాగిన తర్వాత స్వామీజీ ఎంతో సంతోషిస్తారు. చాలా సంతోషం తల్లి అని అంటూ ఉండగానే నీళ్ల కుండతో అత్తగారు శారద కూడా అక్కడికొస్తుంది. అనామిక కుండలో ఉన్న కొద్దిపాటి నీళ్లను చూసి శారద కోపం తెచ్చుకుంటుంది. స్వామిగారు, నేనట్ట అంటున్నానని మీరు తప్పుగా అనుకోబాకండి బాబు. అసలే నీళ్ల కరువుతో ఊరంతా అల్లాడిపోతా ఉంది. ఒక స్వామికి సగం కుండ నీళ్ళని పోతావా? ఇక పిల్లలు మనము ఏం తాగుతామే? అయ్యో అత్తయ్య, ఆపదలో ఉన్నవారికి చేతనేనంత సహాయం చేసి కాపాడాలని మీరే చెప్పారు కదా, ఇప్పుడేంటి మరి ఇలా మాట్లాడుతున్నారు? కోళ్ళ, నేనప్పుడు చెప్పానంటే అప్పుడు మన పరిస్థితులన్నీ బాగున్నాయి. ఏ కరువు మనకు లేదు, ఏ బాధ పడ్డం గాని ఇబ్బంది పడ్డం గాని లేదు. మరి ఈ ఎండాకాలంలో మనకి ఏర్పడిన పరిస్థితి చూస్తున్నావు కదా. మన దగ్గర మాయా ఫ్రిడ్జ్ గాని కుండ గాని ఏమీ లేదు కదా కోళ్ళ. కొన్ని నీళ్లు పోతే చాలా నీళ్ళనివ్వడానికి. సరే అత్తయ్య, నేను వెళ్ళి మరలా కుండ నిండా నీళ్లు తీసుకొస్తాను, మీరింటికి వెళ్ళండి. శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన్నించండి స్వామి, ఊర్లో ఏర్పడిన నీళ్ల కరువు వల్ల మా అత్తయ్య అలా మాట్లాడారు. అంతేగాని మీ మీద ఏమీ కోపంతో కాదు, నా మీదున్న ప్రేమతో. నేను మళ్ళీ ఇంత ఎండలో కష్టపడ్డం ఎందుకని అలా అన్నారు, అంతే. నాకు ఎలాంటి బాధ లేదు తల్లి. ఇంతకు ముందు మాట్లాడుతూ మీ అత్తయ్య మాయా కుండ కాని మాయా ఫ్రిడ్జ్ కానీ లేదు, కొన్ని నీళ్లు పోస్తే మనకి చాలా నీళ్లు సరిపడా నీళ్లు ఇవ్వటానికి అని అంది కదా. అవును స్వామి. మీరు ఎదుర్కొంటున్న నీళ్ల కరువు తీవ్రస్థాయిలో ఉందని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను నీకొక మాయా ఫ్రిడ్జ్నిస్తాను. అందులో ఒక గ్లాసు నీళ్లు పోస్తే చాలు, మీకు కావాల్సిన నీళ్ళొస్తాయి. మంచి మనసుతో ఇతరుల దాహం కూడా తీర్చండి అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. స్వామీజీ కళ్ళు మూసుకొని మంత్రం చదువుతాడు. ఒక మాయా ఫ్రిడ్జు అనామిక ముందు ప్రత్యక్షమవుతుంది. స్వామీజీ కళ్ళు తెరిచి ఆ మాయా ఫ్రిడ్జును చూస్తాడు. నేను చూస్తూ ఉండగానే ఈ మాయా ఫ్రిడ్జుని పరీక్షించి చూడు తల్లి అని స్వామీజీ చెప్తాడు. అలాగే స్వామి అని అనామిక వెంటనే అక్కడున్న మాయా ఫ్రిడ్జ్ డోరు తెరిచి కొన్ని నీళ్లు పోస్తుంది. అంతే, ఫ్రిడ్జ్లో నుంచి చాలా నీళ్లు బయటకొస్తాయి. చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లకి కూడా ఆ నీళ్లు వెళ్తాయి. అప్పుడు వెంటనే ఆ చెట్లన్నీ పచ్చగా మారిపోతాయి. అదంతా చూసిన అనామిక ఎంతో సంతోషపడుతుంది. అయ్యో స్వామి, మాయా ఫ్రిడ్జ్నిచ్చి మమ్మల్ని నీళ్ల కరువు నుంచి కాపాడారు. మేం బ్రతికినంతకాలం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం, మీకు గుడి కట్టి పూజించుకుంటాం స్వామి. నాకేమీ చెయ్యొద్దు తల్లి. దాహమంటూ ఎవరొచ్చినా దయతో నీళ్ళివ్వండి చాలు. పుణ్యం కట్టుకోండి. గత జన్మల పాపాల నుండి బయటపడండి. తప్పకుండా స్వామి. ఇక ఆ స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక సంతోషపడుతూ తేలిగ్గా ఉన్న ఆ మాయా ఫ్రిడ్జ్ని ఎత్తుకొని ఇంటికొస్తుంది. ఇంటి దగ్గరున్న శారద, ప్రసాదు, రమేషు, పిల్లలు హరీషు, భవ్యలు అనామిక తీసుకొచ్చిన ఆ ఫ్రిడ్జ్ని చూస్తారు. షాక్ అయిపోతారు. కోళ్ళ, ఈ ఫ్రిడ్జ్ ఎక్కడదే? అత్తయ్య, ఇది మాయా ఫ్రిడ్జ్. తన నీళ్ళ దాహం తీర్చినందుకు ఆ స్వామీజీ తనకున్న మాయాశక్తితో దీన్ని మనకిచ్చాడు. దీంతో మనమేం చెయ్యొచ్చుకోవాలా? నీళ్ల కరువు నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఊరి వాళ్ళని కూడా కాపాడుకోవచ్చు మావయ్య. అదెలా అనామిక? ఈ ఒక్క ఫ్రిడ్జ్తో ఊరి మొత్తం ఉన్న నీటి కరువుని మనమెలా తీరుస్తాం? ఇది మాయా ఫ్రిడ్జ్ అండి. ఒక గ్లాస్ నీళ్ళని ఫ్రిడ్జ్లో పోస్తే చాలు, మనకి కావలసినన్ని నీళ్ళొస్తాయి. ఆ నీళ్ళన్నీ స్వచ్ఛమైనవి. ఆ నీళ్లు తాగితే ఎలాంటి అనారోగ్యం ఉండదు. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఏమీ ఉండవు. ఒక విధంగా చెప్పాలంటే ఈ మాయా ఫ్రిడ్జ్ మన పాలిట సంజీవని. అయితే పాడు చేయకుండా కంటికి వెలుగులా కాపాడుకోవాలి. అవునన్నయ్య, అమ్మా ఒకసారి నీళ్ళని చూపించువు. అవును కోళ్ళ, ఓసారి నీళ్లు చూపించు. అయితే వెళ్ళి ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకుని రండి అత్తయ్య అని అనామిక చెప్పగా శారద అక్కడి నుంచి లోపలికి వెళ్లి గ్లాసు నిండా నీళ్లు తీసుకొచ్చి అనామికకిస్తుంది. అనామిక ఫ్రిడ్జ్ డోరు తెరిచి నీళ్ళని ఆ ఫ్రిడ్జ్లో పోస్తుంది. అంతే, ఫ్రిడ్జ్లో నుంచి మాయా నీళ్లు ముందుకు కారుతూ ఉంటాయి. అది చూసి పిల్లలు హరీషు, భవ్యలు ఎంతో సంతోషపడతారు. దారి వెంట పారుతున్న నీళ్లని చూసి ఊరివాళ్లు ఆ నీటిని పట్టుకుంటారు. అలా ఆ స్వామీజీ మహిమ కారణంగా, అనామికకున్న దయ కారణంగా
ఆ ఊళ్ళో ఉన్న నీళ్ల కరువు తీరిపోతుంది. అందుకు కారణం కోడలి మాయా ఫ్రిడ్జే. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చెక్క కుర్చీలో కూర్చొని టీవీ చూస్తున్న మామగారు ప్రసాద్ దగ్గరికి డబ్బుల కట్ట తీసుకొని కోడలు అనామిక వచ్చింది. మావయ్య, ఏంటి తల్లి? నేను మీతో మాట్లాడాలి మావయ్య. మీరు కాసేపు ఆ టీవీని ఆఫ్ చేయండి. సరే కోళ్ళ అని చెప్పి ప్రసాద్ టీవీని ఆఫ్ చేస్తాడు. చెప్పమ్మా కోళ్ళ, ఏ విషయం గురించి మాట్లాడాలి? మావయ్య, ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. అలాగే కోళ్ళ, శ్రద్ధగా వింటాను గాని నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు తల్లి. మావయ్య, ఈసారి ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. తాటి ముంజలకి మంచి గిరాకీ ఉంటుంది. ఈ డబ్బులు తీసుకెళ్లి సర్పంచ్తో మాట్లాడి ఊర్లోని తాటి చెట్లకున్న ఆ తాటి ముంజల్ని మనం కోసుకుంటామని మీరు చెప్పిరండి మావయ్య. సరే కోళ్ళ, ఆ తాటి ముంజల్ని తీసుకెళ్లి టౌన్లో ఎక్కువ ధరకు అమ్ముకుందాం అంటావు, అంతేనా? అవును మావయ్య. ఎలాగో ఎండలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. కూలి పనులు కూడా మనకి ఏమీ దొరకట్లేదు. బ్రతకడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఇదిగో నాకు ఈ తాటి ముంజలు గుర్తుకొచ్చే మావయ్య. నీ ఆలోచన బాగుంది కోళ్ళ. దీన్ని మనం అనుకున్నట్టుగా ఆచరణలో పెడితే మరింత బాగుంటుంది. తప్పకుండా మావయ్య. మీరు వెళ్ళి ఈ డబ్బులు సర్పంచ్కి కట్టి ముందు పర్మిషన్ తీసుకుని రండి. మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను కదా. సరే కోళ్ళ, ఇప్పుడే వెళ్తాను. మావయ్య, దారిలో ఎవరు కలిసినా ఈ విషయాన్ని మాత్రం అసలెవ్వరికి చెప్పకండి. నాకొచ్చిన ఆలోచన ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే కోళ్ళ, దారిలో ఎవ్వరు కలిసినా మాట్లాడను, ఎవరు పిలిచినా పలకను. పిలిచేది నన్ను కాదనుకుంటూ ముందుకెళ్ళిపోతాను. సరేనా తల్లి? దారిలో ఎక్కడైనా అత్తయ్య కలిసిందనుకోండి, అత్తయ్యకి కూడా ఈ విషయం గురించి ఏమీ చెప్పొద్దు. అత్తయ్యకి నేనే తర్వాత చెప్తాను. అత్తయ్యకి చెప్తే అత్తయ్య నేరుగా తనకి బాగా కావలసిన సుశీల అత్తయ్యకి చెప్పేస్తుంది. అప్పుడు మనకి వాళ్ళకి కాంపిటీషన్ ఏర్పడుతుంది. నువ్వేమీ కంగారు పడకు తల్లి. నీకొచ్చిన ఆలోచన మన కుటుంబాన్ని బతికించే ఆలోచన. అట్లాంటి ఆలోచనని ఎవరికో ఎందుకు చెప్తాను తల్లి? ఎంత డబ్బులిచ్చినా చెప్పను. మీ అత్తయ్య ఎదురుపడి ఎంతగా పిలిచినా పలకను అని చెప్పి ప్రసాద్ డబ్బుల్ని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతాడు. అనామిక వంట చేస్తూ ఉండగా అత్తగారు శారద హడావిడిగా ఇంటికొచ్చింది. ఏమే కోళ్ళ, ఎంత పిలిచినా పలక్కుండా మీ మావయ్య ఏంటే ఎక్కడికో వెళ్తున్నాడు? నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య. మావయ్య అయితే నాకేమీ చెప్పలేదు. ఆయన నీకు చెప్పలేదంటే నేను నమ్మను కోళ్ళ. చెప్పు, ఆయన డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు అనామిక? అని అనగానే అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది. అబ్బా, మావి డబ్బులు కూడా సరిగ్గా పట్టుకోలేకపోయాడా? అలా డబ్బులు కనబడుతుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. అయ్యో మావయ్య, ఈ మాత్రం ఆలోచించకుండా అలా సర్పంచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారా? ఎవరైనా చూస్తే ప్రసాద్ గారు డబ్బుల్ని తీసుకుని సర్పంచ్ దగ్గరికెళ్లి తనకు కావలసిన పనిని చేయించుకుంటున్నాడని అనుకుంటారు. ఇప్పుడు ఏమి చేయలేము అని అనుకుంటూ ఉండగా సుశీల కోడలు కమల అక్కడికి వస్తుంది. చిన్నత్తయ్య, నువ్వు చెప్పిన ఆలోచన అత్తయ్యకి బాగా నచ్చిందంట. డబ్బులిచ్చి మా మావయ్యని సర్పంచ్ దగ్గరికి పంపించింది. ఈ విషయం మీకు చెప్పి రమ్మని నాకు చెప్పింది అని చెప్పగానే అనామికకి అనుమానం వచ్చింది. ఏం ఆలోచన చేసి ఆ సుశీల అత్తయ్యకి మీరు చెప్పారత్తయ్య? అదే అక్క, తాటి ముంజల వ్యాపారం గురించి చెప్పింది అని కమల చెప్పగానే అనామికకి కంగారు మొదలైంది. ఇక కమల అక్కడి నుంచి వెళ్లిపోగానే అనామిక అత్తగారు శారదతో ఇలా అంటుంది. తాటి ముంజల వ్యాపారం గురించిన ఆలోచన మీకొచ్చినప్పుడు మాకు చెప్పాల్సింది కదత్తయ్య. మనం చేసుకుంటాం కదా. మా అక్కతో మాట్లాడుతుంటే ఆ ఆలోచన అట్టా వచ్చింది కోళ్ళ. ఇప్పుడు మీ మావయ్య సర్పంచ్ దగ్గరికి వెళ్ళాడా? అవునత్తయ్య. నువ్వేం ఆశ పెట్టుకో బాక్కోళ్ళ అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోతుంది. సర్పంచ్ సుదర్శన్ దగ్గర ప్రసాదు, సుందరం ఇద్దరూ డబ్బుల కట్టల్ని పట్టుకుని నిలబడి ఉంటారు. ముందుగా ఆ డబ్బుల కట్టల్ని నాకివ్వండి, నేను మీ ఇద్దరికీ సమంగా న్యాయం చేస్తాను అని సుదర్శన్ చెప్పగానే ప్రసాదు, సుందరం ఇద్దరూ కలిసి డబ్బులిస్తారు. నేను అడిగిన వెంటనే డబ్బులిచ్చారు కాబట్టి నేను చెప్పినట్టుగా తూర్పు పడమర దిక్కుల్లో ఉన్న తాటి చెట్లని ఒకరు తీసుకోండి, ఉత్తరం దక్షిణం దిక్కుల్లో ఉన్న తాటి చెట్లని మరొకరు తీసుకోండి. అప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు జరగవు.
అలాగేనండి సర్పంచ్ గారు, నేను దీనికి ఒప్పుకుంటున్నాను. నేను కూడా ఒప్పుకుంటున్నాను సర్పంచ్ గారు. సంతోషం, నా మాటని గౌరవించారు. ఇక వెళ్ళి మీ తాటి ముంజల వ్యాపారాన్ని మొదలు పెట్టండి, వెళ్ళండి అని చెప్పగానే సుదర్శన్ ఇంటి నుంచి ప్రసాదు, సుందరం ఇద్దరూ బయలుదేరారు. ప్రసాద్ వచ్చి జరిగింది మొత్తం అనామికకి చెప్పాడు. పోనీలే మావయ్య, తూర్పు పడమర మనకే ఇచ్చారు కదా, ఆ దిక్కుల్లోని తాటి చెట్లకున్న తాటి ముంజలను తీసి మనం అమ్ముకుందాం. సరే కోళ్ళ, రేపు నువ్వు ఒక తోపుడు బండి చూసి పెట్టుకో. ఉదయమే వెళ్ళి నేను తాటి ముంజల్ని కొట్టుకొస్తాను అలాగే మావయ్య, ఇక్కడే ఉండండి, కుండలో నీళ్లు తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అనామిక. ఇక శారద ప్రసాద్ దగ్గరికి వస్తుంది. ఈ వ్యాపారాలు అయ్యి మనకు అలవాటు లేని పనులు, మన తరపు వాళ్ళు ఎవరూ చేయలేనివి. అట్లాంటిది ఈ వ్యాపారాలు మనకెందుకు చెప్పండి, మీరైనా కోడలు చెప్పండి అని అంటూ ఉండగా అనామిక వాటర్ తీసుకుని వచ్చింది. కోళ్ళ, మీ అత్త ఏదో చెప్తుంది వింతల్లి. అత్తయ్య ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా మనకు పనికొచ్చేవి చెప్పదు మావయ్య, అలా చేయదు కూడా. ఇంకా అత్తయ్య చెప్పింది వింటే మనం ఇక్కడే ఉంటాం. తన సుశీలక్క వాళ్ళు మాత్రం ఆకాశంలో ఉంటారు. ఎప్పుడు చూడు మా అక్క మీద పడి ఏడుస్తా ఉంటావు. ఎందుకే? నీకు తాటి ముంజల వ్యాపారం చేయడం మొత్తం చేసుకో, ఏదో నువ్వు లాస్ కావద్దని చెప్పానంతే. వెనకపోతే ఎవరు చేసిన తప్పుకి ఆళ్లే శిక్ష అనుభవిస్తారు అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కోడలు అనామిక తోపుడు బండి మీద తాటి ముంజలు పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. తాటి ముంజలు, తాటి ముంజలు, తాజా తాజా తాటి ముంజలు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తాటి ముంజలు, రండి బాబు రండి, డజన్ 100 రూపాయలు అని అమ్ముతూ ఉంటుంది. తాటి ముంజల్ని తినాలి అనుకున్న వాళ్ళు అనామిక బండి దగ్గరికి వస్తారు. డబ్బులిచ్చి స్వయంగా తాజాగా తాటికాయల నుంచి తీసిన తాటి ముంజలు తీసుకుని వెళ్తూ ఉంటారు. రాత్రి ఇంటికొచ్చే వరకు ఒక 2-3 తాటి ముంజలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని చూసి శారద హేళన చేయటం మొదలు పెడుతుంది. నేను చెప్పాను కదా కోళ్ళ, ఈ వ్యాపారాలు మన వల్ల కాదని. అవతల మా యక్క సుశీల తన కోడల కమల కలిసి పూర్తిగా తాటి ముంజలు అమ్ముతున్నారు. డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నారు. కమలకి తన అత్తయ్య సుశీల సపోర్ట్ ఉంది. ఏది చెయ్యాలో ఎలా అమ్మాలో చెబుతూ ఉంటుంది. మరి నాకెవరున్నారు? మావి ఒక్కరే ఉన్నారు నాకు. ఏదేవైనా మా సుశీల అక్కలాగా నువ్వు వ్యాపారం చేయలేవులే కోళ్ళ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది శారద. అత్తగారలా వెటకారంగా మాట్లాడుతుంటే అనామికకి బాధగా అనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి మామగారు ప్రసాద్ వస్తారు. అనామిక, బాధపడకమ్మా, మీ అత్తయ్య చేసిన హేళన్ని నేను చూశాను. తనకి నువ్వు తగిన విధంగా బుద్ధి చెప్పాలి. నువ్వు బాధపడకుండా ఎట్టా బుద్ధి చెప్పాలో మీ అత్తయ్యకి దాని గురించి ఆలోచన చెయ్యి. అలాగే మావయ్య అని అనామిక ఒక 2 రోజుల పాటు బాగా ఆలోచన చేస్తోంది. అప్పుడు తనకి తాటి ముంజల వ్యాపారంతో పాటు తాటి ముంజల మిల్క్ షేక్ కూడా పెట్టాలనే ఆలోచన వస్తుంది. అప్పుడు వెంటనే తనలో తాను ఇలా అనుకుంటుంది. అత్తయ్య, రేపటి నుంచి మీకు మామూలుగా ఉండదు, చూస్తూ ఉండండి అని చెప్పి ఆ మరుసటి రోజున మిల్క్ షేక్ కి కావాల్సినవన్నీ తోపుడు బండి మీద సర్దుకుంటుంది. అత్తయ్య, మీరు నాకంటే ఎక్కువ తాటి ముంజలు అమ్మితే నేను ఈ వ్యాపారం చేయడం ఆపేస్తాను. అప్పుడు మొత్తం మీ సుశీల అక్కనే చేసుకోమని చెప్పండి. ఏమంటారు? అయితే ఓకే కోళ్ళ, ఇప్పుడు చూడు, ఈరోజు తాటి ముంజలు మొత్తం అమ్మేస్తాను అని శారద గట్టిగా అరుస్తూ 2 చేతుల్లో 2 తాటి ముంజలు పెట్టుకుని వస్తూ పోతూ ఉన్న వాళ్ళకి చూపిస్తూ అమ్ముతూ ఉంటుంది. ఇక అనామిక తాటి ముంజల మిల్క్ షేక్ ని అమ్ముతూ ఉంటుంది. అలా అనామిక తెలివిగా అత్తగారు శారదతో తాటి ముంజలు అమ్మిచ్చినా ఏనాడూ పూర్తిగా అమ్ముడుపోయేవి కావు. దాంతో శారద, నిజం చెప్పవే కోళ్ళ, నువ్వు కావాలని నన్ను ఎరిగిచ్చోగదు. అయ్యో అత్తయ్య, నేను కూడా మీలాగే మీ అక్క వాళ్ళకి సహాయం చేయాలని అనుకున్నాను. నేనమ్మితే పూర్తిగా అమ్ముడుపోవడం లేదని మిమ్మల్ని అమ్మమని చెప్పాను, అంతే కదా. నేనమ్మినా పూర్తిగా అమ్ముడుపోవడం లేదు కదా. ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య? అమ్మడం అంత ఈజీ కాదని. అమ్ముడుపోవడం తేలిక కాదు. అలా మిగిలిన వాటిని నేను తాటి ముంజల మిల్క్ షేక్ చేసి అమ్మేస్తున్నాను. నన్ను మన్నించుకోళ్ళ, నిన్ను చాలా బాధ పెట్టాను, హేళన చేశాను. నా కోడలు కష్టపడుతుంది మన కోసమేనని నేను తెలుసుకోలేకపోయాను. మా యక్క మాటలు నమ్మాను, అవి అబద్ధమని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కోళ్ళ. అయ్యో అత్తయ్య, మనలో మనకి క్షమాపణలు ఎందుకు చెప్పండి అని అనటంతో ఆ రోజు నుంచి కోడలి మనసును అర్థం చేసుకున్న శారద కోడలి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటుంది. అత్తగారి సహాయం కూడా తోడవటంతో అనామిక ఒక పక్క తాటి ముంజలు అమ్ముతూనే తాటి ముంజలతో మిల్క్ షేక్ కూడా అమ్ముతూ వ్యాపారాన్ని లాభతరం చేసుకుంటుంది.
వేసవికాలంలో తమ కుటుంబానికి సరిపడా ఆదాయాన్ని సంపాదించుకుంటుంది.